పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సంతనూతలపల్లి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. చేమకుర్తి పట్టణంలో మెప్మా ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంతనూతలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్ ను ఎమ్మెల్యే పరిశీలించారు. మన చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని, చేమకుర్తి పట్టణాన్ని స్వచ్ఛ చేమకుర్తిగా తీర్చిదిద్దేందుకు ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. చేమకుర్తి మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ ఆధ్వర్యంలో స్వచ్ఛ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఎమ్మెల్యే తడి చెత్త పొడి చెత్త గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. పారిశుద్ధ కార్మికులకు ఐడి కార్డులు అందించి పని సమయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్, కమిషనర్ రామకృష్ణ, ఎంఆర్ఓ బ్రహ్మయ్య, క్లస్టర్ ఇన్ఛార్జ్ కట్రగడ్డ రమణయ్య, ఎడ్లపల్లి రాంబ్రహ్మం, జనసేన అధ్యక్షుడు తాతినేని రాము, పల్లప శివప్రసాద్, గొల్లపూడి సుబ్బారావు, కౌన్సిలర్స్ గొల్లపూడి రమాదేవి, కోటేశ్వరరావు, గోరెంట్ల అంజలి, రావిపాటి రాంబాబు, కందిమల్ల గంగారావు, మున్సిపల్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పంతులు గారు కొంచెం వెనక్కి అందుకే అవి తగులుతాయని నెట్టం 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 నెట్ మనం పైన మొత్తం వస్తుంది అట్టుంది. థ్యాంక్ యూ సార్. కలిసినగా కోరడమైనది గోప వరకు గారిని కూడా మన చైర్పర్సన్ కూడా వేదిక. థ్యాంక్ యూ సార్. నివేదిక రాజులో కూర్చున్నాను. జనసేన ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడంలో భాగంగా మరి ఈరోజు డిసెంబర్ మాసంలో ఆపర్చునిటీ ఎన్విరాన్మెంట్లో సాసా ప్రోగ్రాం కృషి చేసిన మన ముఖ్య అతిథి గౌరవనీయులు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ సార్ గారికి, మరియు వేదిక మీద ఉన్న ప్రసాద్ సార్ గారికి, అట్లనే మా కౌన్సిలర్లకి, ఎంఆర్ఓ సార్ గారికి, మరి పెద్దలకు, మెప్మా సిబ్బందికి, ప్రజలకు, విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు విజన్ 2047లో భాగంగా మరి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలంటే మరి స్వచ్ఛాంధ్రప్రదేశ్లో సాధించాలి. మరి స్వచ్ఛాంధ్రప్రదేశ్ అంటే ప్రతి నెల మన ఎమ్మెల్యే సార్ ఆధ్వర్యంలో మనం చేమకుర్తిలో చేస్తున్నాము. అట్నే ముఖ్యమంత్రి గారు కూడా మంత్లీగా ఒక టార్గెట్ ఇచ్చారు. మరి ఈ మంత్లో మనకు ఆపర్చునిటీ ఎన్విరాన్మెంటల్ అంటే మనకు పర్యావరణ పరంగా మనకు అవకాశాలు ఉన్నవి. అందులో భాగంగా మనకు మున్సిపల్ సాలిడ్ వేస్ట్లో భాగంగా మనం ప్రతి ఇంట్లో తడి చెత్త పొడి చెత్త ఇస్తాము. మరి పొడి చెత్త నుంచి మనము రీసైకిల్ చేయడానికి, రీయూజ్ చేయడానికి మనకి ఎంఆర్ఎఫ్ సెంటర్ ఉంది.
అట్లానే మనకు నమస్తే ప్రోగ్రాంలో భాగంగా ఒక 2 days బ్యాక్ మనకు ఎవరైతే చెత్తను ఎరుకునే వాళ్ళని నమస్తే ప్రోగ్రాంగా మనము ఆన్లైన్లో రిజిస్టర్ చేసి వాళ్ళకు మన ఎమ్మెల్యే సార్ చేత ఐడి కార్డులు ఇవ్వబడింది. అట్లానే పొడి చెత్తను రీసైకిల్ చేయడానికి ఎంఆర్ సెంటర్ కూడా మనకు చిమ్మకుర్తిలో ఎస్టాబ్లిష్ చేయడానికి మనకు టెండర్స్ కూడా పిలిచారు. మరి స్వచ్ఛంద కార్పొరేషన్ అవి కూడా ఏర్పాటు చేసి మరి చేమకుర్తిలో పర్యావరణానికి ఇబ్బంది లేకుండా మనం చెత్తను మనం ప్రాసెస్ చేయవలసి ఉంటుంది. అట్లానే తడి చెత్తను మనము విండో కంపోస్ట్ ద్వారా ఎరువుగా మారుస్తున్నాము. అట్లానే ప్రతి ఇంటి సభ్యులు కూడా వారి ఇంట్లో చెత్తను హోమ్ కంపోస్ట్ ద్వారా కూడా మనం ఎరువుగా మార్చుకోవచ్చు. దాని ద్వారా వాళ్ళు ఇంట్లో మొక్కలు కానీ కూరగాయలు కానీ పండించవచ్చు, ఆర్గానిక్ ఆహార పదార్థాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు మున్సిపాలిటీకి ఇచ్చేదానికంటే మీకు కొంచెం సాయంత్రం పూట ఏదైనా కానీ సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ ఇంట్లో తడి చెత్తను ఎరువుగా మార్చుకోండి. మరి దగ్గర నుంచి కూరగాయలు మనకు మిద్దె మీద తోటలు అనే కాన్సెప్ట్ కూడా ఉంది. మరి చాలామంది కూడా దాన్ని టౌన్లో మరి ఉపయోగించుకుంటున్నారు. మన చేమకుర్తిలో కూడా దాన్ని ఉపయోగించుకోవాలని మరి మెప్ప ద్వారా ఇవన్నీ చాలామందికి మనం అవేర్నెస్ కల్పించాము. కొంతమంది స్టార్ట్ చేశారు. అట్లానే మనకు సూర్యగారి కింద సోలార్ పంప్ సెట్స్, సోలార్ మనకు సబ్సిడీ ప్యానల్స్ బిగించడానికి కూడా మనకు ఎలక్ట్రికల్ ద్వారా మనం స్టార్ట్ చేసాము. అందులో 30 మందికి స్టార్ట్ చేసాము. మనకు 500 యూనిట్స్ ఇచ్చారు. మరి ఇవన్నీ కూడా మన పర్యావరణం అంటే మనము బొగ్గును తీసుకొని కాల్చి దాని కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి పర్యావరణానికి ఇబ్బంది లేకుండా మనకు పగలపూట ఉత్పత్తి సూర్యకాంతి నుంచి మనం సూర్యగారి ద్వారా కూడా మనము సోలార్ ప్యానల్స్ ద్వారా కరెంట్ను ఉత్పత్తి చేసుకొని నెట్ మీటరేటింగ్ ద్వారా మనకి ఏదైతే ఎక్సెస్గా మిగిలిన దాన్ని కూడా మనము కరెంటు వాళ్ళకి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని ఉపయోగించవలసింది కోరుచున్నాను. టౌన్ పరిశుభ్రంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ ఏదైతే మన ముఖ్యమంత్రి గారు మనకు ఒక ఆదేశం ఇచ్చారో మరి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలంటే మనకు ఆరోగ్యంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజలందరూ కూడా మీ ఇంట్లో చెత్తను పొడి చెత్తగా వేరు చేయాలి. అట్లనే తడి చెత్తను ఎరువుగా మార్చుకోవాలి. పొడి చెత్తను ఏదైతే ఉందో రీసైకిల్ చేయడానికి మనకు సపరేట్గా ఇస్తే వాటిని ట్రీట్మెంట్ చేసి పర్యావరణ పరంగా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. మున్సిపాలిటీ ఆవరణలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన గౌరవనీయులు ఎస్ఎన్పాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏఎంసీ చైర్మన్ ప్రసాద్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మున్సిపాలిటీ పెద్దలు అందరికీ, అదేవిధంగా తోటి ఎంప్లాయీస్కి, ప్రజలకు, విలేకరులకు అందరికీ నమస్కారాలు. ప్రభుత్వము ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం వల్ల ప్రజల్లో ముఖ్యంగా అవగాహన కల్పించడము, పరిశుభ్రత పాటించడానికి చర్యలు తీసుకోవడం, అదేవిధంగా ప్రతి ఇంటి ఆవరణలో వీలైనంత వరకు మంచి మొక్కలు నాటుకోవడం, అదేవిధంగా దానికి ఏదైతే మన ఇంట్లో నుంచి వచ్చే వేస్టేజ్ని కానీ, షాపుల్లో నుంచి వచ్చే వేస్టేజ్ని కానీ దాంట్లో తడి చెత్త పొడి చెత్తగా విభజించి అది మున్సిపాలిటీ వారికి ప్రతిరోజు తీసుకెళ్లేటప్పుడు అప్పగిస్తే దాన్ని ఎరువుగా మార్చి దాన్ని మళ్ళీ ఆ ఎరువును మళ్ళా చెట్లకు మనము సారవంతంగా వేసుకొని సారవంతమైన భూమిగా మళ్ళీ మార్చుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం, ప్రతిసారి కూడా మనకి గౌరవ శాసనసభ్యులు వచ్చేసి అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. అయితే మనకి చేమకుర్తిలో ముఖ్యంగా ఏదైతే గ్రానైట్ వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాల వల్ల మనం ఇక్కడ ఎంత మున్సిపాలిటీ వారు ఎంత కట్టుదిట్టంగా చేసినప్పటికీ కూడా ఆ వ్యర్థాల వల్ల ఎక్కువగా పొల్యూషన్ అనేది ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. అయితే దానికి ఇక నుంచి ఏదైనా కానీ ఎన్ఓసీలు ఇచ్చేటప్పుడు కానీ, తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే మైనింగ్ ఇండస్ట్రీ ఉందో వాళ్ళందరికీ కూడా ఆ పొల్యూషన్ కంట్రోల్ చేసే బాధ్యత కూడా వారే చూసుకోవాలని చెప్పేసి అది మన గౌరవ శాసనసభ్యులు గారు ఒకసారి వాళ్ళందరినీ మీటింగ్ పెట్టేసి అది వీలైనంత వరకు ఆ వ్యర్థాలని రేత్రిపూట ట్రాక్టర్లో లారీలో తీసుకొని వచ్చేసి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పోయటం జరుగుతూ ఉంది. కాబట్టి దాని మీద మా వైపు నుంచి కూడా చర్యలు ప్రారంభిస్తామని అదేవిధంగా మన శాసనసభ్యులు గారికి ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కింద కార్యక్రమం జరుపుకుంటాం. పరిశుభ్రతే మన లక్ష్యం. ఏదంటే మన ఇల్లు శుభ్రంగా ఉంటే మన వీధి శుభ్రంగా ఉంటుంది. ప్రతి ఒక్కరం కూడా పరిశుభ్రత పాటిద్దాం. మన ఇంటి నుండే చెత్త సేకరిస్తాం కాబట్టి అదే మనం ఎరువుగా తయారు చేసుకొని 10 మొక్కలను పెంచుకుంటే మనకి ఆక్సిజన్ బాగుంటుంది. ఇంకో ఉద్దేశం ఏంటంటే చేతి వృత్తులను ప్రోత్సహించటం. బట్టలకైనా
కూరగాయలకైనా సరుకులకైనా చేతి వృత్తులు వాళ్ళని ప్రోత్సహిస్తే చాలా సంతోషం. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క బ్యాగ్ కొనండి. అలాగే ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారికి, అలాగే మన కూటమి నాయకులకి, ఇక్కడికి వచ్చిన మహిళా మనుల అందరికీ కూడాను నా నమస్కారాలు. మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని జరుపుకున్నాం. మనకి గవర్నమెంట్ అనేది ఒక మంచి ప్రోగ్రామ్ ఇస్తుంది. అది జనాలు మనం అందరం కలిసి దాన్ని సక్సెస్ చేస్తేనే అది గవర్నమెంట్ ఇచ్చిన దానికి వాల్యూగా ఉంటుంది. మనందరం పని చేస్తేనే అది ఏదైనా కానీ సక్సెస్ అవుతుంది. అలాగే ఇప్పుడు తడి చెత్త, పొడి చెత్త, ఈ తడి చెత్త మనం కూరగాయలు వీటన్నిటిని వేస్ట్గా వేస్తున్నాము. అలాగే ఇప్పుడు వాటన్నిటిని మనం ఇంట్లో కూరగాయ మొక్కలు పెంచుకోవడానికి ఎరువు బదులు ఈ యూరియా వీటన్నిటి బదులు వాటన్నిటిని వేసుకున్నాం అనుకోండి, మన ఆరోగ్యానికి మంచిది. అలాగే ఇప్పుడున్న బయట ఆకుకూరలు ఇవన్నీ కొనుక్కోవాలంటే అందరూ భయపడుతున్నారు. వాటన్నిటికీ ఇప్పుడు ఎరువులు వేస్తున్నారు, మందులు వేస్తున్నారు. వారానికల్లా అవన్నీ బాగా పెరిగిపోతున్నాయని ఆలోచన వచ్చింది. అలాంటి వాళ్ళ అందరం కలిసి కూడాను మన ఇంట్లోనే చెత్తను తయారు చేసుకొని ఆ చెత్తతోటే మనం ఆకుకూరల్ని, కూరగాయ మొక్కల్ని వాటన్నిటి పెంచుకోవాలనేది ఈ కార్యక్రమం ముఖ్య. కాఫీ కప్పుల్లో వాడుతున్నారు. అవన్నీ వాడడం వల్ల మనకు వచ్చే రోగాలు, క్యాన్సర్ బారిన పడతాం. కానీ మనకు తెలిసి కూడా తప్పుటడుగులేసి మన రోగాల్ని మనమే తెచ్చుకుంటాం. స్థితిగా సరుకులకు వెళ్ళేది మళ్ళీ ప్లాస్టిక్నే కొని తెచ్చుకుంటాం. కానీ ఇది తప్పు. ఖచ్చితంగా ఖండించి అందరినీ ప్రతి ఒక్కరు ఒకరికొకరికి డెమో ఇచ్చుకొని ఒక ఆరోగ్యంగా ఉంటాం. ఫస్ట్ మనం ఇల్లుని నీట్గా పెట్టుకుంటే మన బయటను కూడా నీట్గా పెట్టుకునే విధంగా, కొంతమంది అంటారు ఇల్లు నీట్గా పెట్టుకునే ప్రారంభించారు. అదే స్ఫూర్తితో మన ముఖ్యమంత్రి వర్యులు స్వచ్ఛాంధ్ర మిషన్ని మనకి ఇక్కడ ప్రారంభించారు. లక్ష్యంగా పెట్టుకొని మనల్ని చంద్రబాబు నాయుడు గారు ఆ లక్ష్యంతో ముందరకు పోతాం. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను వినియోగించుకోవాలి, బహిరంగ మళ్ళీ తర్వాత వచ్చేసి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేసి ప్లాస్టిక్ తడి చెత్త, పొడి చెత్త అని చెప్పి వేరువేరుగా మన మున్సిపాలిటీ బండ్లలో వేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, అట్లాగనే మన్నం ప్రసాద్ గారికి, కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, సిఐ గారికి, మిగతా నా సోదరులందరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి నెల 3వ వారంలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. 3వ వారంలో ఈ కార్యక్రమం అంటే ఎంఆర్ఓ గారు కానీ, కమిషనర్ గారు కానీ, అధికారులందరూ కూడా, ఎమ్మెల్యే గారు అందరు కూడా ఇక్కడికి వచ్చి ప్రతి నెలలో ఈ విధంగా మనం మీటింగ్ పెట్టుకుంటున్నామంటే దీనివల్ల ఫలితాలు రావాలి. ఫలితం ఏ విధంగా రావాలా? ఇప్పుడు తడి చెత్త, పొడి చెత్త అంటున్నారు. ప్రతి ఇంటికి సేపర్ వెళ్తాడు. వీళ్ళు మున్సిపాలిటీ తరఫున 3 ఈ ప్లాస్టిక్ బుట్టలు కాడి ఇచ్చారు. తడి చెత్త అంటే ఏంది? మిగిలిన అన్నం, కూరలు, పోసుకున్న కూరగాయలు, అరటికాయలు, ఫ్రూట్స్ తెచ్చినవి ఇవన్నీ తడి చెత్త. మిగతాదంతా పొడి చెత్త. మనం ఏం చేస్తున్నామో 2 కలిపి 2 బుట్టలు వేస్తాడని ఒకే బుట్టలు వేసి తీసుకొచ్చి ఆడబెట్టిపోతాం. ఆ సేపర్ వచ్చినాడు ఏం చేస్తాడో, నేను ఎన్నిసార్లు చెప్పేది చెప్పిన వీళ్ళు వినట్లేదని 5 వేసపోయి దాంట్లో పోతాడు. ఇవాళ 1 ఎకరం కొనాలంటే 30 లక్షలు ఈ డంపింగ్ కోసం. ఇక గవర్నమెంట్కి ఆదాయం ఇది దేని దానికి ఎడగొట్టిపోయి ఇచ్చినందువల్ల. ఇందాక సోదరులు చెబుతుంది, అన్నం కూర ఆకులు తీసుకుపోయి చెట్లలో పోతే ఎరువు కాదు, మున్సిపాలిటీకి ఇస్తే మున్సిపాలిటీ తీసుకుపోయి అక్కడ ఎరువు తయారు చేస్తారు. ఎర్రలేని ఉంటాయి దాంట్లో. ఇవన్నీ దాంట్లో వేస్తున్నప్పుడు ఆ ఎర్రలను వదులుతారు. ఆ ఎర్రలను వదిలినప్పుడు అవి తిని అవి మళ్ళీ ఎరువులాగా చేసి పెట్టింది. ఆ ఎరువుని అప్పుడు మనం ఆడికెళ్ళి ఆ ఎరువు తెచ్చుకొని మనం మందులు వేయకుండా ఎవరింట్లో వాళ్ళు కూరగాయలు పండించుకోవటానికి ఇది దీని కాన్సెప్ట్. ప్రతి ఇంట్లో వాళ్ళు ఉండాలి. మనం ఎన్నిసార్లు చెప్తానే సంచి రాదు. సంచి రాకుండా కాప మామూలుగా వచ్చేది కవర్తో ఎత్తుకోపోద్ది. మగవాళ్ళు అయినట్టే, ఆడవాళ్ళు అయినట్టే. దీన్ని మార్చుకోవాలి. ఎందుకు మార్చుకోవాలంటే ప్రభుత్వం దీని మీద ఎంత దృష్టి పెట్టిందో, మన ప్రభుత్వం పిల్లల కోసం, మన భవిష్యత్తుల కోసమే ఎన్ని ఇలాంటి నిర్ణయాలు, ఇంత ఖరీదుగా అయిన టయాన్ని కూడా ఎమ్మెల్యే గారిని ఎక్కడికి వచ్చి కేటాయించాడంటే దానివల్ల ఫలితాలు రావాలి మనకి. ఎవరి చేతిలోనే మన చేతుల్లోనే ఉంది. కాబట్టి డ్వాక్రా గ్రూపులోళ్ళు, ఇటు మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడి నుంచి అయినా గట్టిగా దీని మీద ప్రతి ఇంట్లో మహిళ ఉంది. మీరు మీటింగులు పెట్టుకుంటారు, మీరు గట్టిగా చెప్పండి, అమ్మా ఇది పద్ధతి, మనమే చెయ్యాలా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అసలైన ఆయుధం ఊరు మహిళమ్మ తల్లులే. మీ కాడి నుంచే రావాలి, ఇది మొదలు కావాలి. స్వర్ణాంధ్ర
స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, వేదిక నుండి పెద్దలకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళలందరూ కూడా నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం మరి గొప్పతనం కూడా అందరూ కూడా వివరించారు. గత ఈ ప్రభుత్వం ఏర్పడి నుంచి కూడా మరి ప్రతి నెల ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మన ప్రజల యొక్క ఆరోగ్యం గురించి మన అందరికి కూడా అవగాహన కల్పించాలని మనల్ని ఎంతో మరి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు పాటుపడుతూ ఉన్నారు. మనందరం కూడా ఆలోచించి ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల క్యాన్సర్ కూడా కారకం పెరుగుతూ ఉంది. ఈ మధ్య మనం చాలా మందిని చూస్తా ఉన్నాం, ఎక్కువగా క్యాన్సర్ కేసులు వస్తూ ఉన్నాయి. దీనివల్ల ఈ పురుగు మందులు, ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల ఇవన్నీ మూలంగా వస్తాయని చెప్పి తెలుస్తాం. కాబట్టి మనందరం కూడా ఒక మంచి సంకల్పంతో ఈ ప్లాస్టిక్ నిషేధానికి అందరం కూడా మద్దతు తెలియజేయాలని, దానికి మనమే స్వచ్ఛందంగా మన ఇంటి నుంచి మనమే ఆ ప్లాస్టిక్ వాడకూడదు అనేది స్వీయ నియంత్రణ తీసుకొని ఈ ముందు మహిళలందరూ కూడా పాటిస్తే ఆటోమేటిక్ గా మగవాళ్ళు కూడా దాన్ని పాటిస్తారని చెప్పి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఎంత మంచి ఉద్దేశంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందో దాన్ని మనం నెరవేర్చాలని, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా మనందరం కూడా కాపాడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన ఏఎంసీ చైర్మన్ రాజేశ్వరి ప్రసాద్ గారికి, అదేవిధంగా సుబ్బారావు గారికి, బ్రహ్మయ్య గారికి, క్లస్టర్ ఇన్ఛార్జ్ రమణయ్య గారికి, ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి, మా కౌన్సిలర్స్ ఇద్దరు కౌన్సిలర్స్కి, అదేవిధంగా మన గంగారావు గారికి, మన జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక ప్రోగ్రామ్, ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్గా తీసుకొని ప్రతి మూడో శనివారం ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఎందుకంటే ఈ డెవలప్మెంట్లు ఇవన్నీ జరగటమే కాకుండా క్లీన్గా, గ్రీన్గా వాతావరణము, ఎన్వైరన్మెంట్ బాగుండే విధంగా అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటు డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు మనము క్లీన్గా, పరిశుద్ధంగా ఉండి, అదేవిధంగా పొల్యూషన్ అంటే గాలి పొల్యూషన్ కానీ, నాయిస్ పొల్యూషన్ కానీ ఇవన్నీ కంట్రోల్ చేయటం మన ఆరోగ్యానికి, మన లైఫ్ స్టైల్కి చాలా ఇంపార్టెంట్ అని ఈరోజు ఈ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మనం 2-3 పాయింట్స్ మాట్లాడాలా. ప్లాస్టిక్ కవర్స్ నిషేధించాలి. ఎందుకంటే అది తెలుసు, ఒకసారి ప్లాస్టిక్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ భూమిలో కలిపేయాలంటే దగ్గర చాలా సంవత్సరాలు, 1000 సంవత్సరాలు కూడా పట్టొచ్చు అని అంటారు. సో దాన్ని ఒకసారి అది మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత దాన్ని మనం డిస్ట్రాయ్ చేయడం చాలా కష్టం. దానివల్ల మనకి ఎన్వైర్న్మెంట్ వల్ల మన చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ప్లాస్టిక్లో పట్టుకొని వచ్చి కప్పులలో పోస్తూ ఉన్నాం. అసలే ఆ ప్లాస్టిక్, దాని తర్వాత వీడిని టీ పోస్తే దీంట్లో ఇది కలిసి ఇంకా జబ్బులు రాకుంటే ఇంకేమొస్తాయి? క్యాన్సర్లు ఏంది ఈ మధ్య కాలంలో 30 ఏళ్ళకి క్యాన్సర్లు, 40 ఏళ్ళకి క్యాన్సర్లు, మా తాతలు 100 ఏళ్ళు బతికారు, ఇప్పుడు ఏంటిది ఇవన్నీ చెప్పుకుంటా ఉన్నారు. ఇవన్నీ ఈ కారణం అనేది మనం గుర్తించాలి. ఎందుకంటే దానివల్ల మనకు పోయేది ఏం లేదు, ₹1 ఎక్స్ట్రా అవుతుంది. అందుకని ఈ ప్లాస్టిక్ ఇవన్నీ నిషేధించాలా. ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ ఉన్న షాప్స్ కూడా, అంటే మనం ఎవరు ఫోర్స్ఫుల్గా చేయం కానీ మనం కన్విన్స్ చేసి ₹1 ఎక్స్ట్రా, ఏదో ₹300 కొట్టినప్పుడు ₹302 కడితే ఎవరు ఇక్కడ ఏమి వాళ్ళ ఆస్తులు ఏమి కరిగిపోవు, జనాలు కొనుక్కుంటారు. కానీ అందరు చేస్తే ఏమి ఇబ్బంది ఉండదు. అందుకని వాళ్ళని కన్విన్స్ చేసి మరి పెద్ద షాపులు ఫస్ట్ ప్లాస్టిక్స్ నిషేధించి, దాని తర్వాత చిన్న షాపులకి మీరు వాళ్ళని కన్విన్స్ చేసి మాట్లాడి వాళ్ళు అర్థమయ్యేటట్టు చేసి మీరు చేయాలని నేను కోరుతా ఉన్నాను. అదే దాని తర్వాత పొడి చెత్త, దాని తర్వాత తడి చెత్త, ఇది ప్రతి ఇంట్లోనే ఉండేది. పొడి చెత్త, తడి చెత్త వేరు కొడితే ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఇది చెత్త కాదు, అది కరెక్ట్గా తీసుకొని వెళ్తే అది కూడా ఏదో ఒక మంచి
ఇటు మెన్యూర్ అంటే ఎరువు మాదిరి కానీ ఇతర వస్తువులు కూడా ఈ వీటితో తయారు చేయొచ్చు. మనం చెత్త అనుకుంటున్నాం కానీ మీరు కరెక్ట్గా చేస్తే ఆ చెత్తతో ఏదో 2 రూపాయలు సంపాదించటమే కాకుండా ప్రజలకి వాతావరణానికి బాగుంటుంది అనే విషయం మనం తెలుసుకోవాలి. సో అందుకని ఏంటిదంటే ఆ పొడి చెత్త తడి చెత్త మన మున్సిపాలిటీ వాళ్ళు అవి కూడా ఇచ్చారు. ప్రతి ఇంటికి డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు ఇచ్చారు. అది కొద్దిగా చేసుకుంటే మన ఇంట్లో చేసుకుంటే అది ఒక అలవాటు పరంగా మనకు మారిపోతే అది బాగుంటుంది అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. దాని తర్వాత ఆ ఈ పొడి చెత్తతో వర్మీ కంపోస్ట్ అనే యూరియా చేస్తే అది కూడా మనం ఇప్పుడు రైసు ఇలాంటివన్నీ మామూలు రైస్ అయితే 100 రూపాయలు, ఆర్గానిక్ రైస్ అయితే 120 రూపాయలు అందరు కొంటా ఉన్నారు. ఈ వర్మీ కంపోస్ట్ ఇలాంటివి వాడితేనే అదే ఆర్గానిక్ అంటారు. సో అందుకని ఇలాంటివన్నీ రాబోయే కాలంలో, ఎందుకంటే ఇప్పుడు ఈ డెవలప్మెంట్తో పాటు ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని చేయాలి. ఈ జూట్ బ్యాగ్స్ ఇవన్నీ ఏంటంటే ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీ, వాతావరణాన్ని కలుషితం చేయకుండా ఉండే వస్తువులు. ఇలాంటి జూట్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ మనం ఎంకరేజ్ చేసుకుంటా కొనుక్కోవటం. మనం ప్లాస్టిక్ బ్యాగ్ కొనే బదులు జూట్ బ్యాగ్స్ ఇలాంటివి వాడితే మనందరికీ మంచిదనే విషయం మనం గుర్తించాలి. ఇదే కాకుండా మన చీమకుర్తి అంటే ఇక్కడ ఈ మైన్స్ వల్ల మనకి డస్ట్, చాలామందికి డస్ట్ వస్తుంది. దాని తర్వాత ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఉంటే నీళ్లు చేరి మనకు జబ్బులు చాలా వస్తూ ఉంటాయి. మన ఒంగోలు హాస్పిటల్స్ అన్నీ మన ద్వారానే బతుకుతూ ఉన్నాయి కొన్ని రోజులు. సో ఇవన్నీ ఏంటిదంటే మనము ఈ కాలుష్యం ఉంది కాబట్టి ఈ నీళ్ళు ఎక్కడైనా వేస్తే మస్కిటోస్ రాకుండా, దాని తర్వాత ఇవన్నీ మనం చేసే పనులే ఏంటంటే అక్కడ. సో అవన్నీ చూసుకుంటుంటే మనం ఏం చేస్తూ ఉన్నామంటే చిన్న చిన్న రూపాయి 2 రూపాయలు ఏదో ఖర్చు అవుతుందని గమ్మున ఉండటము, దాని తర్వాత హాస్పిటల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సీఎం రిలీఫ్ ఫండ్లు పెట్టడం. సో అందుకని ఇవన్నీ మనం చూసుకొని దాన్ని కొద్దిగా మన కోసమే అనేది మీరు అందరు గమనించుకొని ఇవన్నీ చేయాలి. ఇప్పుడు కూడా ఇందాక ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ చెప్పినట్టు ప్లాంటేషన్స్, చెట్లు ఎక్కడ నరకకుండా, ఎందుకంటే ఇప్పుడు వాతావరణం చాలా పెరిగిపోతుంది. అందరికీ తెలుసు పూర్వకాలం ఇక్కడ టెంపరేచర్ సమ్మర్లో ఒకటి ఉంటే ఇప్పుడు 5 డిగ్రీలు 6 డిగ్రీలు పెరిగి మన కళ్ళ ముందర ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటి కారణం ఏంటిదంటే చెట్లు కొట్టేయటం, ఇలాంటి వాతావరణ కాలుష్యం ఇలాంటివన్నీ. ఇప్పుడు ప్లాస్టిక్లు వాళ్ళు తీసుకొని వచ్చి పడేస్తే వాళ్ళు ప్లాస్టిక్లు వాళ్ళు కాల్చేవాళ్ళు ఇంతకుముందు. దానివల్ల ఎంత ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అంటే మనకి అది చాలా ఇబ్బందికరమైన విషయాలు. ఇవన్నీ కాకుండా మీరు డ్రైనేజీలు, కమిషనర్ గారు డ్రైనేజీలు ఇవన్నీ క్లీన్గా పెట్టి, ఇదే స్వచ్ఛాంధ్ర అంటే డ్రైనేజీలు బాగా పెట్టి ఈ శానిటరీ వర్కర్స్కి మంచిగా వాళ్ళకి జీతాలు కరెక్ట్ టైంకి ఇవ్వాలి. మీరు ఎగరగొట్టుకున్నా పర్వాలేదు, వాళ్ళకి జీతాలు కరెక్ట్గా ఇవ్వాలి. దాని తర్వాత ఇందాక ఇచ్చారు చూడు హెల్మెట్లు ఎవరు సూయేజ్ ట్యాంక్ వాళ్ళు, అది చాలా కష్టమైన పని. వాళ్ళకి ఏమి ఇబ్బందులు లేకుండా మీరు చూసుకోవటం, వాళ్ళకి చేయటం అది మన బాధ్యత ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రోగ్రాంలు ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఏదో మాకు పని లేకుండా చంద్రబాబు నాయుడు పని లేకుండా చేసే ప్రోగ్రామ్. ఇదేంటిదంటే వాతావరణము కాలుష్యం అనేది రాబోయే కాలంలో అన్నిటికన్నా ఎక్కువైన ప్రమాదకరమైన విషయాలు. అందుకని మనం ఇప్పటి నుంచి మన వంతు, మన చీమకుర్తి నుంచి మన వంతు మనం చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారని మీరందరూ గమనించి మన హెల్త్ కోసం, మన చీమకుర్తి కోసం, రాబోయే పిల్లల కోసము, ఎందుకంటే ఎక్కడ లేని జబ్బులన్నీ వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయంటే ఇలాంటి తెలియకుండానే ఇలాంటి పనులు చేస్తున్నాం కాబట్టి. అందుకని ఈ చిన్న చిన్న ప్లాస్టిక్ టీ కప్పులు ఉంటాయి చూడు, దాంట్లో ఏదో గమ్ పెట్టి అంటిస్తారు. దాంట్లో ఏమో మనమేమో వేడి కాఫీ తాగుతాం, ఆ గమ్ ఏమో కరిగి మళ్ళీ దీంట్లో వస్తుంది, అది మనం నీట్గా తాగుతాం. సో దానివల్ల ఏమొస్తుందో ఎవరికి తెలియదు, ఏదో జబ్బులు అయితే గ్యారంటీగా వస్తాయి. సో ఇవన్నీ గమనించి ఇవన్నీ మన కోసమైనా గుర్తుపెట్టుకొని ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకొని మనం చెప్పటం కాదు, మీ ఇంట్లో మీరు చేసుకుంటే చాలు. ఏంటిది పొడి చెత్త తడి చెత్త అని ఈ ప్లాస్టిక్ కప్పులు ఇవ్వకుండా, ఎవడైనా వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ బ్యాగులు కొనకుండా తీసుకొని వెళ్ళకుండా సరిపోద్ది. ఇవన్నీ గమనించుకొని మన కోసం అనేది మీరు అందరు గుర్తించుకొని ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, మన కాన్స్టిట్యున్సీలో మన చీమకుర్తిలో మొన్ననే 5.5 కోట్లు పెట్టి అనేక రోడ్లు వేసాము. మరి మా ఇద్దరు కౌన్సిలర్స్ కూడా రమాదేవి, దాని తర్వాత అంజలి గారు చెప్పిన విధంగానే చాలా వర్కులు చేశాము.
దాని తర్వాత రాబోయే కాలంలో కూడా అనేక డెవలప్మెంట్ వర్కులు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ శానిటరీ డ్రైనేజ్లు ఇవన్నీ బాగా క్లీన్ చేయమని ఇంకోసారి కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ నమస్కారం. ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా పరిసరాలు మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.